మృణాల్ ఠాకూర్. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హిందీ సీరియల్ ద్వారా తన కెరీర్ని మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత హిందీ సీరియల్స్లో నటించటం మొదలుపెట్టింది. అలా హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్న ఈమె తెలుగులో హనురాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సినిమాలోని చీరకట్టుతో సాంప్రదాయంగా కనిపించి అందరి మనసులు దోచుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ హృదయాలను హత్తుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పలు సినిమాల్లో నటించి అబ్బురపరిచింది. ఇక అలా విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. ఇకపోతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమెకు అవకాశం లభించిందనే వార్తలు వినిపించాయి. కానీ ఈమె పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయటం వల్లే ఈ సినిమా నుండి ఆమెను తప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈమె అక్కినేని ఇంటికి కోడలు కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని సుమంత్తో ఈమె చనువుగా కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవటంతో ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తెగ జోరుగా ప్రచారం అవుతూ ఉండటం గమనార్హం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ అక్కినేని ఇంటికి కోడలు కాబోతోంది అంటూ వస్తున్న వార్తలు మాత్రం అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక అక్కినేని హీరో సుమంత్ విషయానికొస్తే యార్లగడ్డ సుమంత్ కుమార్ అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు. అన్నపూర్ణ స్టూడియోలో ఈయన భాగస్వామి కూడా. ప్రేమ కథ, యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్ వంటి చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపునందించాయి. అక్కినేని పెద్ద కుమార్తె సత్యవతి, అక్కినేని సురేంద్ర యార్లగడ్డ దంపతులకు జన్మించిన ఈయన తన తాత అక్కినేని నాగేశ్వరరావు దగ్గరే పెరగటంతో వారి కుటుంబంలోని వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు. అందుకే తాతకు పెద్ద మనవడిగా తాత దగ్గరే ఉంటూ నటనలో శిక్షణ తీసుకుని నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక సుమంత్ విషయానికొస్తే కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్న ఈయన పెళ్లైన కొంతకాలానికి ఆమెతో విడిపోయి ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అటు కీర్తిరెడ్డి డాక్టర్ని వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయినట్టు సమాచారం. ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకుని వేరుపడినా ఇప్పటికీ స్నేహితులుగానే కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా ఉంటున్న అక్కినేని హీరో ఇప్పుడు మృణాల్ ఠాకూర్తో ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.